జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను మరియు గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026 సంవత్సరం ఆగస్టు మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం ఒకటి. ఇది రవి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. దైనందిన జీవితంలో కొంచెం ఓర్పు, నేర్పు, సహనం అవసరమని పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా మిథున రాశి వారికి కూడా కావాల్సింది ఈ ఆగస్టు మాసంలో అది. ఎందుకంటే జీవితంలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, మిమ్మల్ని పరీక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కప్పుడు సహనాన్ని కోల్పోతాం. విపరీతంగా అలసిపోయి ఉన్నటువంటి మనల్ని కొంతమంది సన్నిహితులు వచ్చి మళ్ళీ పని చేయమని చెప్పడం, మాతో మాట్లాడండి అని చెప్పడం, విసిగి వేజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన దైనందిన జీవితంలో కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, సన్నిహితులతో అవ్వచ్చు, లేదా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని సందర్భాలతో మనం రాజీ పడుతూ ఉండొచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు అదే పనిగా మీ శరీరం అలసిపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ కళ్ళ ముందు మీరు ప్రయత్నం చేసి పనిచేస్తూ ఉన్నా అదనపు సమయం పనిచేయమని అడగటము, లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని కూడా వాళ్ళ పదునైనటువంటి మాటల చేత మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కొంత మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. అంటే కొంతమంది వ్యక్తులు మీ శారీరక మానసికమైనటువంటి శ్రమను అర్థం చేసుకోలేక మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. కాబట్టి మిథున రాశి జాతకులు జీవితంతో ఎలాగో మనం రాశి పడుతున్నాం, కానీ కొంచెం ఓర్పు నేర్పుతో లేకపోతే కొంతమంది వ్యక్తులు కొన్ని వ్యవస్థల నుండి దూరం అవ్వాలన్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల సమీప భవిష్యత్తులో మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ భావోద్వేగాల్ని నియంత్రించుకున్నారు, కానీ మరికొన్ని భావోద్వేగాల్ని కొంతకాలం పాటు నియంత్రణ చేసుకోవటం మంచిది. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో కొన్ని పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. మీకు చెబుతున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఈ వ్యక్తులు మళ్ళీ తప్పు చేస్తున్నారేమోననేటువంటి భావన కలుగుతుంది. కానీ వాస్తవికమైనటువంటి అంశం ఏంటంటే మీ జీవిత భాగస్వామి మీతో చాలా ఖచ్చితంగానే ఉంటూ ఉన్నారు, కానీ వారు చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పనుల్లో అటువైపు వ్యక్తులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి కారణంగా మీకు సమయాన్ని ఇవ్వకపోవటం, మీతో గడపకపోవటం, మీకు చెప్పినటువంటి అంశాలు సరైనటువంటి సమయంలో చేయలేకపోవటం. ఈ విషయాన్ని మీరు గుర్తెరిగితే భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే తీవ్రంగా పనిచేస్తామో, ఎప్పుడైతే తీవ్రంగా మానసికంగా కూడా అలసిపోతామో, అంటే శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల దేహం అలసట పొందినప్పుడు విరామం కోరుకుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో
రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, ఇమ్యూనిటీ ఇన్బ్యాలెన్స్ ఏర్పడటం, విటమిన్లు కానీ హార్మోన్లు కానీ ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి పరిస్థితి మధ్య మీ యొక్క ఆరోగ్యం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కానీ ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇతరులు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నా, కించిత్ ఖాళీ సమయం లేకపోయినా, మీరు చేసే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలను మాత్రం అద్భుతమైనటువంటి పురోగవృద్ధి కనిపిస్తుంది. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా, ఎవరు మీకు సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేస్తున్నా కూడా, మీరు మాత్రం మీ పనుల్లో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే కొంతకాలం గ్రహగతులు సరిగ్గా లేనప్పుడు, ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నప్పుడు జీవితంలో ఎదుర్కొనేటువంటి పరీక్షలు లాంటివి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కొంత సంయమనాన్ని పొందండి. సంయమనం వహిస్తూ ఎదుటి వ్యక్తుల మీద మళ్ళీ ప్రతి విమర్శలు చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే యుగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గర బంధువు అవ్వచ్చు, మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశం ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆప్త బంధువులకు సంబంధించినటువంటి ఒక దుర్వార్తను మీరు వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సన్నిహితులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నట్లయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు తీసుకువెళ్ళటం మంచిది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తప్పనిసరిగా యుగదాయకమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు పట్టుదలతోనైనా చదివి ఏకాగ్రతతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభించి తీరుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు మాత్రం కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలు, ఎరుపు రంగు కలిగినటువంటి ఫలాలని మీ సమీప ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కరావలంబన స్తోత్రం చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎరుపు రంగులోని పుష్పాలు లేదా పళ్ళని నివేదించటం వల్ల వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. అంటే దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. విరామం విశ్రాంతి లేకుండా మీరు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు, ప్రతి చర్యలు తగ్గిపోతాయి. ఆర్థికపరమైనటువంటి వనరులు బాగుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశం కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి జాతకులు తంత్రమాల చూర్ణం చేత ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని స్నానం చేసే నీటిలో కలిపి అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉండటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం తప్పకుండా ఉండబోతుంది.
మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.